బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అభిమానులు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలని ప్రజలు నమ్మి ఓటేస్తే 14 నెలలుగా కాంగ్రెస్ దుర్మార్గ పాలన సాగిస్తున్నారని విమర్శించారు గులాబీ నేతలు. 2 జాతీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల హీరో కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రజలు కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. జనం కోరిక నెరవేర్చేందుకు పార్టీ కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కేసీఆర్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి కేక్ కట్ చేశారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు హరీష్ రావు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించింది. నీ మాటల్లో తొండి హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటది నీ దగ్గర, కానీ కలెక్షన్ లో మాత్రం 2020 ఆడుతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. రాష్ట్రంలో బీసీ అంశంపై ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కుల సర్వేపై చర్చను పక్కదోవ పట్టించడానికే మోదీ కులంపై సీఎం రేవంత్ కామెంట్ చేశారన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎర్రవల్లి గ్రామ ప్రజలు నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు కవిత. బీసీల గురించి లెక్కలు జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు. లెక్కలే తప్పున్నాయి, మీరు పెట్టిన జనాభా లెక్కలు బాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే, మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. స్వీట్లు పంచారు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు, రక్తదానాలు చేశారు. రేపు ఆమన్గల్లో బీఆర్ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమం జరగనుంది. సభకు హాజరు కానున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 14 నెలల పాలనపై సభలో ప్రసంగించనున్నారు.